మేము ఈరోజు ఖైరతాబాద్లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ టెంపుల్కి వచ్చాం. యాక్చువల్గా ఈరోజు శనిదేవుడి జయంతి కాబట్టి ఆయనని దర్శించుకోవడానికి ఎర్లీ మార్నింగ్ 4కి లేచి రెడీ అయ్యి అందరికంటే ముందు ఉందామని వస్తే ఇక్కడ కిలోమీటర్ లైన్ చూసి షాక్ అయిపోయాం. శనిదేవుడు సూర్యదేవునికి ఛాయాదేవికి పుట్టిన సంతానం. శనిదేవుని అందరూ అమ్మో అని అనుకుంటారు, కానీ శనిదేవుడు గాడ్ ఆఫ్ జస్టిస్. కాబట్టి మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. సో మనం అందరం మంచి చేయాలి అండ్ దానికి మనకు డబుల్ మంచి జరుగుతుందని నమ్ముతారు. శనిదేవుడు టెంపుల్ హైదరాబాద్లో ఎక్కడుందని వెతికితే మాకు దగ్గరలో ఖైరతాబాద్ అని తెలిసింది. శనిదేవుడికి బ్లాక్ కలర్ అంటే ఇష్టమని మేమందరం బ్లాక్ కలర్ డ్రెస్ లో వచ్చాం. శనిదేవునికి నల్ల వస్త్రాలు, నల్ల నువ్వులు, నువ్వుల ఆయిల్, కొబ్బరికాయ, పూలతో ఇంకా లైన్ లో వెయిట్ చేస్తూనే ఉన్నాము. అమ్మయ్య, దేవుడు ఇంకా 10 అడుగుల దూరంలో ఉన్నాడు. ఏకదంతుడికి కొబ్బరికాయ సమర్పించుకొని ఇంకా లైన్ లో అయితే వెయిట్ చేశాం. ఇక్కడ చాలా మంది చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. చూసారు కదా క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ శనిదేవుడు నల్లటి రాయి రూపంలో ఉంటారు. మనం తీసుకొచ్చిన నల్లటి వస్త్రాలు, నువ్వులు దేవుడికి సమర్పించి నువ్వుల నూనెతో దేవుడికి అభిషేకం చేశాం. అభిషేకం అయ్యాక దేవుడి ముందు నవధాన్యాలతో చుట్టిన నల్ల వస్త్రాన్ని వెలిగించి దీపారాధన చేశాం. రావణుడి నుంచి శనిదేవుని హనుమంతుడు కాపాడుతారు. అందుకే శనిదేవుడు హనుమంతునికి తన భక్తుల జోలికి రాను అని మాటిచ్చారు. ఇక్కడ హనుమంతుని దర్శించుకొని అలానే అమ్మవారి అనుగ్రహం పొంది బయటికి వచ్చాం. అలాగే ఇక్కడున్న శివలింగానికి అభిషేకం చేసి నవగ్రహాలను దర్శించుకున్నాము. అక్కడున్న పూజారి గారికి నల్ల నువ్వులు దానం చేసి గోత్రనామాలతో పూజ చేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నాం. ఇలా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 9 అయ్యింది. పిల్లలకి కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి. బయటికి వచ్చేసరికి మంచిగా పులిహోర, లడ్డు ప్రసాదంగా పెడుతున్నారు. అమ్మయ్య, దర్శనం అయితే అయ్యింది, ప్రసాదం తినడం అయ్యింది. రిటర్న్ లో లైన్ చూస్తే పాపం అనిపించింది. ఈ గ్యాప్ లో క్యూ లైన్ లో గొడవలు పడుతున్నారు. కారు వరకు లైన్ చూసి షాక్ అయ్యాము. వీళ్ళ దర్శనం ఎప్పటికో వాళ్ళ ఫ్యూచర్ కనిపిస్తుంది. సదా రక్షగా కాపాడని నీ నామధేయం.